హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అంతే మీగా ఉండే క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాయండి. ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని మంచిగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోస్ అన్నీ సన్నగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా ప్లేట్లో అరేంజ్ చేసుకున్నా అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, కాస్త కరివేపాకు మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనము రెడీ చేసుకునే టమాటో పీసెస్ కూడా అందులో వేసుకొని వాటర్ పోయి టమాటా మంచిగా మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసుకొని కల్లుప్పు కూడా మన టేస్ట్కి తగ్గది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఇది కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గ కారము, కొంచెం ధనియాల పౌడరు, చివర్లో కొత్తిమీర చల్లేయటమే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.